హాయ్ ఫ్రెండ్స్, మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారా? ఈవీ కార్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్ గా అపార్ట్మెంట్ లో కార్ కి పార్కింగ్ ఏరియా ఎంత ఇంపార్టెంటో ఈవీ కార్ కి ఛార్జింగ్ ప్రొవిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కొక్క ఫ్లాట్ కి ఇండివిజువల్ గా ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుంది. మోస్ట్లీ 5 కిలోవాట్ వరకు సాంక్షన్డ్ లోడ్ ఉంటుంది. ఈ 5 కిలోవాట్ మీటర్ మన హౌస్ లోడ్ కి సఫిషియంట్, కానీ ఈవీ కార్ కి కాదు. ఎందుకంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బిల్డర్ ప్లాన్ లో ఈవీ కార్ కాన్సెప్టే లేదు. సో కార్ కి 7.5 కిలోవాట్ ఈవీ చార్జర్ వస్తుంది. అది ఛార్జింగ్ టైంలో డ్రా చేసే కరెంటు 32 amps వరకు ఉంటుంది. సో అది 5 కిలోవాట్ మీటర్ కి హెవీ లోడ్ అవుతుంది. సో దీనివల్ల ఎంసీబీ ఫ్రీక్వెంట్ గా ట్రిప్ అవ్వడము, వైర్ ఇన్సులేషన్ డామేజ్ అవ్వచ్చు. జస్ట్ ఇమాజిన్, హోమ్ లో ఆల్రెడీ ఫ్రిడ్జ్, ఏసీ, లైటింగ్ లోడ్, వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉన్నాయి. సో ఇక ఈవీ కారు ఛార్జింగ్ స్టార్ట్ చేశారనుకో, టోటల్ గా అది 9 to 10 కిలోవాట్ అవుతుంది. ఆ టైంలో హెవీ లోడ్ వల్ల ఫ్యూజ్ కాలిపోవచ్చు, వైర్ మెల్ట్ అవ్వచ్చు. సమ్ టైమ్స్ మెయిన్ ఇన్కమ్ ట్రిప్ అయిపోయి అపార్ట్మెంట్ లో ఉన్న అందరికి పవర్ డిస్టర్బ్ కావచ్చు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? సింపుల్. ఆప్షన్ 1, ఇంక్రీజ్ శాంక్షన్ లోడ్ ఫ్రమ్ 5 కిలోవాట్ టు 10 కిలోవాట్. ఆప్షన్ 2, యూజ్ ది 3.3 కిలోవాట్ చార్జర్. స్లోగా చార్జ్ అవుతుంది బట్ సేఫ్. ఆప్షన్ 3, అపార్ట్మెంట్ లో కామన్ ఈవీ చార్జర్ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఈవీ కార్ కొనేటప్పుడు బిఫోర్ చెక్ యువర్ మీటర్ కెపాసిటీ. సో సేఫ్టీ అంటే ఫస్ట్ వెహికల్ బ్యాటరీ కాదు, మీ మీటర్ వైరింగ్ ఆల్సో. ఫాలో ఫర్ మీ ఈవీ టెక్ అండ్ సేఫ్టీ టిప్స్.